కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక్ రాసిన బాండ్ పేపర్‌ని, కావేరిని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం చాలా కోపంగా "నువ్వెందుకురా నా ఇంటికి వచ్చావు? నువ్వేమో నా కూతురిని మోసం చేశావు. అలాగే నీ కొడుకేమో నా మనవరాల్ని మోసం చేశారు. ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. మర్యాదగా బయటకు పోరా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ "ఆ పేపర్‌ని చదవండి ఒక్కసారి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం "అవును, ఇదిగో ఈ అప్పు ఇచ్చారన్న పేపర్ ఉంది ఇందులోనే. ఇందులో ఇంకేముంది? నీ రెండవ భార్యే కదా వాళ్ళకి అప్పు ఇచ్చింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ మాత్రం "ఇది చెప్పడానికే ఇక్కడికి వచ్చావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం "అలా కాదురా దశరథ, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ మనవడు అప్పు తీసుకున్నారు, మీరు తీరుస్తారేమోనని ఇక్కడికి వచ్చాడు వీడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం "మీరు ఎలాగో తీర్చరు, నాకు ఆ విషయం తెలుసు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణకి మాత్రం చాలా కోపం వచ్చేసి "ఇదిగోరా నీ పేపర్స్, నువ్వే ఇంటికి తీసుకుపోరా, నాకెందుకు ఇవన్నీ చూపిస్తున్నావు? వాడెవడు, నువ్వెవడు? మీ ఇద్దరు మా ఇంటి గడప తక్కడానికి కూడా అర్హత లేదురా మీ ఇద్దరికి" అని చెప్పేసైతే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం "మీరు మా ఇంట్లో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యంరా? ఇలాంటి వాళ్ళు, అర్హత లేని వాళ్ళు మా ఇంటికి రావడానికి అసలు అర్హత లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం "ఏంటి ఇన్నిన్ని మాటలు అంటున్నారు? అప్పు తీరుస్తారా మీరు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణకి మాత్రం చాలా కోపంగా వచ్చేసి "మర్యాదగా మాట్లాడరా, నీ అప్పును నేనెందుకు తీరుస్తాను? వాడు అప్పు చేస్తే నేనెందుకు తీరుస్తాను? మర్యాదగా ఇంట్లో నుండి బయటకు పోరా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్రని చూసి "వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత పసుపుతో కడుగు సుమిత్ర" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.